హాయ్ అండి, నమస్తే. నేను మీ మాధవిని. వెల్కమ్ టు రిషి స్పెషల్. ఇవాళ మనం కొబ్బరి బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత టేస్ట్గా ఉంటుంది. ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ఇక్కడ నేను 2 మీడియంగా ఉండే కొబ్బరికాయలను తీసుకున్నాను. ఇవి మరీ లేతవి కాదండి, మరీ ముదురువి కావు. ఇలాంటి కొబ్బరి అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కొబ్బరిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. వెనకాతలు ఉండే ఆ బ్రౌన్ పార్ట్ని కూడా తీసేసారంటే బర్ఫీ అనేది వైట్గా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక టీ గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని ఫైన్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఎంత స్మూత్గా గ్రైండ్ చేసుకుంటే అంత బాగుంటుంది బర్ఫీ అనేది. ఇక్కడ నేను ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు ఈ కొబ్బరిని ఒక మెజరింగ్ కప్లోకి మెజర్ చేసుకుందాము. నేను తీసుకున్న 2 కొబ్బరికాయలకి నాకు కొబ్బరి తురుము అనేది 1 కప్ వచ్చిందండి. దీన్ని పక్కన పెట్టుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి బాగా మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరిని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇలా కొబ్బరిని యాడ్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇందులో ఉండే చెమ్మ మొత్తం బాగా డ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అవ్వకుండా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకు బర్ఫీ అనేది బాగుంటుంది. ఇప్పుడు నేను 1 కప్పు కొబ్బరి తీసుకున్నాను కదా, 1/2 కప్పు షుగర్ అనేది సరిపోతుంది. ఈ షుగర్ మొత్తం బాగా మెల్ట్ అయ్యేంత వరకు చక్కగా కలుపుతూ ఉండాలి. ఈ బర్ఫీ పూర్తిగా రెడీ అవ్వడానికి మనకు 15 నుంచి 20 నిమిషాల టైం పడుతుందండి. ఇలా షుగర్ మొత్తం బాగా మెల్ట్ అయిన తర్వాత ఇలాగే ఒక 15 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకున్నారంటే ఇలా ప్యాన్ నుంచి పూర్తిగా సపరేట్ అయిపోతుంది. ఇలా సపరేట్ అయిపోయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి ఫ్లేవర్ ఇష్టపడేవారు 1 స్పూన్ దాకా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని మరొక 5 నిమిషాల పాటు ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నారంటే ప్యాన్ నుంచి పూర్తిగా సపరేట్ అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకున్నాను. ఇక్కడ కావాలంటే మీరు బటర్ పేపర్ అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ డైరెక్ట్గా గీ రాసిన ప్లేట్లోనే ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ మిశ్రమాన్ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారిపోనివ్వాలి. ఒక 2-3 గంటల సేపు అలా వదిలేసారంటే పూర్తిగా చల్లారిపోతుంది. లేదా మీరు ఫ్రిడ్జ్లోనైనా ఒక 2 అవర్స్ పాటు పెట్టి తీసుకోండి. నేనైతే ఇక్కడ 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ బర్ఫీని మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకున్నారంటే టేస్టీగా ఉండే కొబ్బరి బర్ఫీ రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.